బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలలో తెలంగాణ విధ్వంసం జరిగింది. మళ్ళీ ఎందుకు మీటింగ్ పెడుతున్నారో కేసీఆర్ ప్రజలకు చెప్పాలి అని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. పాలకులకు బంగారు తెలంగాణ, ప్రజలకు భ్రష్టు పట్టిన మద్యం తెలంగాణ చేసి రాష్ట్రంలో 80% జనాభా గల పేద ప్రజల బ్రతుకులను భ్రష్టు పట్టించారు అని, మద్యం విక్రయాలను పెంచి ప్రజలను నిత్యం మత్తులో దించి రాష్ట్ర ప్రభుత్వ మనుగడ మద్యం అమ్మకాలపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది అని, భారత రాజ్యాంగం పక్కకు పెట్టి తమ కుటుంబ రాచరికపు రాజ్యాంగమే అమలు చేశారు అని, తమరి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రితో పాటు 4 క్యాబినెట్ పదవులు, లోక్సభ రాజ్యసభ సీట్లు, పార్టీ ముఖ్యమైన పదవులు, ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కుటుంబానికే కేటాయించుకున్నావు అని, తెలంగాణలో చేసిన ఆర్థిక విధ్వంసాన్ని దేశమంతా విస్తరిస్తామని ఉద్యమ టీఆర్ఎస్ను కుటుంబ భారాసగా మార్చి తెలంగాణ ప్రజల డబ్బులు మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ ప్రాంత ప్రజలకు పంచిపెడతారు అని, 9 సంవత్సరాల కుటుంబ నిరంకుశ పాలనలో బడుగు పేద వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం అప్పులపాలు అయిందని, నిలువు దోపిడీ పెరిగిందని, ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రగతి భవనం గేట్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకే కాదు ప్రజలకు కూడా తెచ్చుకోవటం లేదని తెలుసుకున్న ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఊహకు, మీ పోలీసు బలగాలకు కూడా అందకుండా ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద గుండు సున్నా ఇచ్చారు అని, మీ పాలన పుణ్యాన పేద విద్యార్థులు చదువుకునే ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు నిధులు, వైద్య సంస్థలు, నియామకాలు, నియంత్రణ, అవస్థాపన సౌకర్యాలు నిర్లక్ష్యానికి గురై మూసివేతకు దగ్గరపడ్డాయి అని, మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహించి మద్యం స్కామ్ను ఢిల్లీ దాకా విస్తరించి ఆ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్కు హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలంగాణ ఉద్యమ వందనాలు. ఈరోజు ఈ సమావేశాన్ని ప్రొఫెసర్ వెంకటనారాయణ సార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 ఏళ్ళు విధ్వంసాలకు కారణాలని కనిపించే దోపిడీకి ఒక మారు పేరుగా చరిత్రలో నిలిచిపోయిన బీఆర్ఎస్ నాయకులు ఈరోజు మళ్ళా ప్రజల ముందుకు వస్తున్నారు. ఏదో ఆవిర్భావ సదస్సు పేరిట ఏదో 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినట్టుగా రోజులు ఇస్తూ ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారు. దాన్ని ప్రజలు తీవ్రంగా గమనించి సభ పట్ల అప్రమత్తంగా ఉండి మళ్ళీ మరోసారి మోసం చేయడానికి వస్తున్న నాయకులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ వెంకటనారాయణ సార్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమం 1952 ప్రారంభమైనప్పటి నుంచి ఈ రాష్ట్రం సాధించడానికి 2000 మందికి పైగా ఆత్మహత్యలు చేశారు. అదే ఆనాడు నైజాం కాలంలో దొరలతోటి బాధలు పడలేక రైతంగా పోరాటం చేసి 4000 మంది చనిపోయారు. తెలంగాణ అనేది దొరలకు, భూస్వాములకు, జమీందారులకు, జాగీర్దారుల యొక్క అణచివేతకు వ్యతిరేకంగా రాష్ట్రం కావాలి. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని చంద్రశేఖరరావు తన కుటుంబ వారసత్వ ఆధిపత్య దోపిడీ వ్యాపార రాజకీయాలు నడిపి దానితోటి ఒక సుసంపన్నమైనటువంటి సహజ వనరులు కలిగినటువంటి తెలంగాణ ప్రాంతం అన్ని విధాలా దోపిడికి గురైనటువంటి విధానం మీరు అర్థం చూసింది. సహజ వనరులతో పాటు మనం నిర్మించుకున్నటువంటి విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఉపాధి రంగాలను సర్వనాశనం చేయడం జరిగింది. రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా చేసి నిరర్థకమైన ప్రాజెక్టు నిర్మించి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకొని
ఈ రాష్ట్రానికి మోయలేని అప్పుల భారం, వడ్డీ భారాన్ని మోపిన సారా దుకాణాల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని నడపాలనే లక్ష్యంతో కేవలం 5,000 కోట్ల రూపాయలు సంవత్సర ఆదాయం వచ్చే సారా వ్యాపారాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వ్యాపారాన్ని 40,000 కోట్ల వరకు పెంచింది. 8 రెట్లు పెంచింది. ఊరికి, వాడకు, పల్లెకు, గల్లికి, తండకు ఈ సారా దుకాణాలు వ్యాప్తి చేసి ప్రజలను, పేద వర్గాలను తాగు అలవాటు చేసి బానిసలు చేసి ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలను విషమించి లక్షల మంది భర్తలు కోల్పోయినటువంటి మహిళలను ఇవాళ చూడాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ మాత్రమే నిర్మించింది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ కూడా ధరణి పోర్టల్ ద్వారా ఇక్కడ రైతులు కొనుక్కున్నటువంటి భూములను మళ్ళీ యాజ్ టీజ్గా భూస్వాములకు వచ్చే విధంగా, దొరలకు వచ్చే విధంగా దాన్ని పోర్టల్ ద్వారా, ధరణి పోర్టల్ ద్వారా మళ్ళీ ఈ రైతుల భూములని లాక్కొని దొరలకు అప్పచెప్పి ప్రభుత్వ భూములను, సర్వకాశ భూములను, నైజాం భూములను, తర్వాత పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయినటువంటి మైనారిటీ వాళ్ళ యొక్క భూములను కూడా ఆయన కుటుంబ సభ్యులు, ఆయనతో తాబేదారులు, కార్పొరేట్ సంస్థలన్నీ కూడా లక్షల ఎకరాలలో ఆక్రమించుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక కాంతి చీకులు పడ్డ రాష్ట్రంగా, లేక ఒక రకమైనటువంటి దొంగలు పడ్డ రాష్ట్రం కంటే ఎక్కువగా ఇవాళ రాష్ట్రంలో అధికారాన్ని పొందిన వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో 100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు, లక్షల కోట్ల వరకు ఈ రాష్ట్రంలో అసమానతలు విపరీతంగా పెరిగిపోయి, నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది, అభద్రత పెరిగిపోయింది, ప్రశ్నించిన వాళ్ళను అణచివేసింది, లాకప్డెత్తులకు గురి చేసింది, చిత్రహింసలకు గురి చేసింది, కోర్టు యాక్ట్ని పెట్టి సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను, బడా వ్యాపారస్తులను, సినిమా యాక్టర్లను, అపోజిషన్ లీడర్లను వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని లాక్కొని ఒక ఈదీ అమీన్ లేదా హిట్లర్, ఒక ముషరఫ్ లాంటి పరిపాలన మేము సాగించింది. కాబట్టి దీనివల్ల సర్వము విధ్వంసానికి గురైనటువంటి తెలంగాణలో మరి ఇంకా మళ్ళీ ఎంత విధ్వంసం చేయడానికి అలా ఎలకత్తులో మీటింగ్ పెడతానని తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుండి 4,20,00,000 మంది ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, బాధిత ప్రజల పక్షాన నేను కేసీఆర్ను ప్రశ్నిస్తున్నాను, వారి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నాము. కాబట్టి తెలంగాణ ప్రజలారా మళ్ళీ మోసపోకండి. ఒక్కసారి మోసం చేసేవాడు చేస్తే మనం మోసపోతే తప్పు వానిదంటారు సమాజం. కానీ ప్రతిసారి మనం మోసపోవడం అనేది మన యొక్క అవివేకం అంటారు. మనం మోసపోతున్నామంటే మనం ఆ చైతన్యం లేని వాళ్ళం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ప్రజలకు సమర్పించే సందర్భంలో అని చెప్పింది. రాజ్యాంగమైనా ప్రజాస్వామ్యమైనా ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నిరంతరం చైతన్యంగా ఉంటే తప్ప, వాళ్ళ ఓటును ఒక ఆయుధంగా వాడితే తప్ప ఇది ప్రజాస్వామ్యం, ఒక రకమైనటువంటి సమసమాజాన్ని నిర్మించడానికి మీరు సాధించలేదు. మీరు చైతన్యం ఉన్నంత కాలం మాత్రమే అది సాధించగలుగుతారు, దాని ప్రతిఫలాలు అనుభవిస్తారని చెప్పి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? మనం చైతన్యం లేకపోవడం వల్లనే 2 సార్లు ముఖ్యమంత్రి అయిపోయి క్యాబినెట్ల కుటుంబమే శాసనసభలో మాట్లాడకూడదు, లేదా ప్రగతి భవనం తలుపులు తెచ్చుకోకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు, సాధారణ ప్రజలకు మీ గేట్లు తెరవలేదు. 9.5 సంవత్సరాలు ప్రజల డబ్బుతోటి, కష్టంతోటి, రక్తంతో కట్టిన ఆ బిల్డింగ్లో ఉలికినవి కానీ నీ ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ కాదు, ప్రజలను కూడా, బాధితులను కూడా రానివ్వలేదు. కాబట్టి అయ్యా మీకు దండం పెట్టి చెప్తాను, ఇప్పటికీ మోసపోయింది చాలు, ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి రాకండి.
ప్రజలారా మోసపోకుండా మనల్ని మనం కాపాడుకున్నాయి. మన విద్యా సంస్థలను, మన వైద్య సంస్థలను